ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణము తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ ఆద్యుడు, ఆరాధ్యుడు, మూలకారకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఆయన పెట్టే సంస్కరణలు ఇప్పటి కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు అవలంబిస్తున్నారంటే రాజకీయాలకే ఆదర్శవంతమైన నాయకుడిగా ఉండే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమంలో ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమని శ్రీమతి భువనేశ్వరి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో 200 శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. 50,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా దాదాపు 500 నుంచి 600 లేక 1000 వరకు కూడా ఇప్పుడు రక్తదానం ఇవ్వాలని చెప్పి మమ్మల్ని హృదయపూర్వక కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి అవకాశం రాదు, అదృష్టం రాదు, అందరూ ఉపయోగించుకోవాలి. ఆటో డ్రైవర్లంతా రావాలి, కార్ డ్రైవర్లంతా రావాలి, పాత్రికేయులు కూడా పాల్గొనే ఎందుకంటే మంచి అవకాశం రాదు. పాత్రికేయులు కూడా ఇప్పుడు బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ కుటుంబ సభ్యులు